హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఒక 3 months తర్వాత ఎర్లీ మార్నింగ్ కిరాయికి అయితే ఫస్ట్ టైం వెళ్తానండి. కనీసం 3 నెలలకి ఒక కిరాయి కూడా మనకి ఎర్లీ మార్నింగ్ రాలా. ఏదో పగులుపూట వచ్చేది, డే టైంలో కొంచెం లోకల్ వచ్చేది. ఇప్పుడు మార్నింగ్ టైం అయితే నాకు అసలు ఎప్పుడు మార్నింగ్ టైం కిరాయి వచ్చినా కానీ ఇబ్బంది పడేవాడిని. ఈసారి ఏం చేస్తాం, కిరాయిలు ఏం లేదు కానీ మార్నింగ్ టైం కిరాయి వచ్చినా కానీ నాకు ఒక సంతోషమే అది. అంతే. ఎలా అంటే ఇది కూడా డ్రాపింగే, ఓన్లీ 2 నెంబర్స్నే నేను డ్రాప్ చేసి రావాలి. వాళ్ళు కార్కి వెళ్ళొచ్చు. యాక్చువల్గా కారు పడకపోవడం వల్ల ఏమో మన వెహికల్ అయితే పెట్టుకున్నారు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. నేను ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. 3కి రమ్మన్నారు, మళ్ళీ కాల్ చేసి 3:30కి రమ్మన్నారు. వర్షం అయితే ఫుల్ పడుతుంది బయట. ఈ వర్షంలోనే మనం వెళ్ళి రాజమండ్రి రావాలి, డ్రాప్ చేసి రావడం. ఫ్రెండ్స్, నేనైతే పికప్ పాయింట్కి వచ్చాను. నైట్ టైంలో వర్షం అయితే లేదు, ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం అయితే ఇసుకే ఉంది. మనం గబగబా వెళ్ళిపోతుంది, ఇరుక్కుపోద్దేమో చూసుకుని వెళ్ళాలి. ఇంత ఎర్లీ మార్నింగ్ మనకైతే సహాయం చేయడానికి కూడా ఎవరు రారు. యాక్చువల్ గా ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి 7కి అయితే అలా మనం డ్రాప్ చేయాలి. ఇప్పుడు 4కి అయితే మనం బయలుదేరాం. 3 hours లో వెళ్ళిపోవాలి. 3 hours కూడా పట్టదండి మనకి. యాక్చువల్ గా అయితే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా రాజమండ్రి 110 kilometers అయితే వస్తుంది. నేను ఊహించిన దానికంటే ఎక్కువ అవుతుంది వర్షం అయితే. రోడ్లపై వాటర్ వచ్చింది కానీ మనకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంతకన్నా డబుల్ వర్షం వచ్చినా మనకైతే రాజమండ్రి వరకు అయితే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కడ ఉండదు రోడ్ల పైన. నైట్ టైం లో ఇలాంటి భారీ వెహికల్స్ తో కొంచెం ఇబ్బంది. వచ్చేసి తెలంగాణ బోర్డర్, ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ గానే ఉంటది. ఇలాంటి వెహికల్స్ 2-3 వస్తే ఇక్కడ ట్రాఫిక్ అయిపోద్ది. ఇలాంటిదే కాదండి, ఏ వెహికల్ వచ్చినా గానీ ఇక్కడ ట్రాఫిక్ ఖచ్చితంగా అయిపోద్ది. ఇక్కడ చూడండి, మనకైతే దేవరపల్లి దాటిన కానీ ఒక్క చినుకు వర్షం కూడా లేదు. పైగా మాకైతే 2 రోజులు సూర్యురాక, 2 days బట్టి కూడా నాన్ స్టాప్ వర్షం వస్తూనే ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దేవరపల్లి హైవే. ఇక్కడ వచ్చేసి చాయ్ అండ్ వాష్రూమ్ కోసం అయితే ఆగాం. హైవే పైన హే వాటర్ లో అయినా మనకి అన్ని ఫెసిలిటీ ఉంటాయి. ఫ్రీ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, వర్షం లేకపోవడం వల్ల ఎంత ప్రశాంతంగా ఉందో ఈ లొకేషన్ వచ్చేసి. మన వెహికల్ నుండి అయితే చాలా బురద పట్టేసింది. వర్షం వల్ల చాలా కారిపోయింది. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫుల్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకా 1 hour జర్నీ అయితే పట్టింది మనకి. హైవే పై అయితే లారీ కింద పడిపోయిందండి. వీళ్ళకైతే ఏమీ అడ్డు రాలేదు. ఇది 1 way కాబట్టి నిద్రొచ్చి పడేసి ఉంటారు నాకు తెలిసి. అయితే అందులో ఉన్న వాళ్ళకి ఎలా ఉందో, వెహికల్ అయితే బాగానే డ్యామేజ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్, అందులోకి 1 way కాబట్టి నిద్ర వల్లే జరుగుంటది. 3 నెలల తర్వాత రాజమండ్రి బ్రిడ్జ్ అయితే ఇప్పుడే ఎక్కుతున్నా. ఈ బ్రిడ్జ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ లో ఉంది. సైడ్ వాల్స్ రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి కోటిపల్లి బస్ స్టాండ్ సర్కిల్. ఇది టైం వచ్చేసి 6 అయింది. 2 hours జర్నీ అయితే పట్టింది మనకి. వీళ్ళు మనం ప్లాట్ఫామ్ లో అయితే వెయిట్ చేయాలి. వీళ్ళు వచ్చేసి టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు. ఈ టికెట్ లో అయితే సీట్ నెంబర్ మెన్షన్ చేశారు కానీ ప్లాట్ఫామ్ నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు. మనం ఎంక్వైరీకి వెళ్ళి కనుక్కోవాలి ఏ ప్లాట్ఫామ్ కి వస్తుందని. రైలు ఎంక్వైరీలు కూడా కరెక్ట్ గా చెప్పలేకపోయారు. 3 or 4 లో వస్తుందని చెప్పారు. అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి, ఎటుంటే అటు ఎక్కండి అని చెప్పారు. మన వెహికల్ లో వచ్చింది 2 persons. వీళ్ళు వచ్చేసి మా ఊరు స్కూల్ టీచర్స్, కేరళ టీచర్స్. వీళ్ళు ఇదే స్కూల్లో మన వ్యాన్ 2 months ఎంగేజ్ కి పెట్టాం. 1 year బ్యాక్ అయితే అదే స్కూల్లో నేను డ్రైవర్ కూడా చేశాను. మా స్కూల్లో సార్ వచ్చేసి వీళ్ళని అయితే కేర్ఫుల్ గా ట్రైన్ ఎక్కించమన్నారండి. అందుకే మనం కొంచెం కేర్ తీసుకునేది. నాకైతే ఎట్టకాలకు డ్రైవర్ ప్లస్ కెమెరామ్యాన్ దొరికిందండి. అయితే వెహికల్ డ్రైవ్ చేస్తాడు. చూడండి, మొత్తం షూట్ చేసేది ఆయనే. నేను ఎప్పుడు కూడా ఏ కిరాయికి వెళ్ళినా కానీ నేను చేసే వర్క్ కూడా ఎప్పుడు మీకు చూపించలేదు. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 3 or 4 చెప్పారు. ఇక్కడ చూసుకోండి, 2, 3 ఉంది, నెక్స్ట్ 4, 5 ఉంది. మేము వచ్చేసి 3 లో వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ట్రైన్ కనుక 4కి వచ్చిందంటే మళ్ళీ మేము స్టెప్స్ అన్ని ఎక్కి పైకి రావాలి. ఈ 2 బ్యాగ్లో ఉన్నాయి కానీ ఈ బ్యాగ్లో అయితే ఫుల్ వెయిట్ ఉన్నాయి. ఇక్కడ డ్రాప్ చేసేసి మేము వెళ్ళిపోతాం అనుకుని టీచర్స్ అయితే అమౌంట్ ఇచ్చేసారు మాకు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో ఉన్నాం. ఇక్కడైతే మనకి ఎంక్వైరీ ఉంటుందండి. ఒకసారి అక్కడికి వెళ్ళి మనం కనుక్కోవాలి పూర్తిగా. ఎంక్వైరీ అడిగితే పెద్ద బాంబే పిలిచారు. ట్రైన్ అయితే ఫస్ట్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. మళ్ళీ ఆయన సిస్టమ్ లో చూసి లేదు వస్తుందండి, 1 hour పట్టిందని చెప్పారు. నేను వచ్చేసి సేమ్ డైలాగ్ మా టీచర్స్ గా చెప్పాను. వీళ్ళైతే తలకా పట్టుకున్నారు నిజంగా ట్రైన్ క్యాన్సిల్ అయింది అనుకుని. లేదు మేడం, జోక్ చేశానని చెప్పగానే వాళ్ళైతే రిలాక్స్ అయ్యారు. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వాటర్ బాటిల్ తీసుకున్నామండి. వాటర్ బాటిల్ మీద 15 అయితే ఉంది కాస్ట్. వాళ్ళైతే 20 చెప్తున్నారు. మేము వితౌట్ కూల్ ఏమంటే అతనైతే 15 రూపీస్ తీసుకున్నాడు. ఇవేం బ్రాండ్ కాదండి, మామూలుగా లోకల్ వాటర్. అవి 10 rupees or 8 rupees పడుతుంది లీటర్ వాటర్ బాటిల్. అది వీళ్ళు వచ్చేసి వర్కర్స్ అంట. వీళ్ళకి శాలరీ ఇవ్వాలి, నెక్స్ట్ రెంట్లు కూడా కట్టుకోవాలి కదండి. దానివల్ల మనకైతే GST బాగానే వేస్తారు. మనకైతే అవసరం కాబట్టి అంత పే చేసి తీసుకోవాలి. 15 rupees. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కిరణ్ అంటే ఇతని పేరు. తప్పిపోయిందంట, కనబడట్లేదని నోటింగ్ ఇచ్చారు. ఇతను ఆచూకీ తెలిపిన వారికంటే ₹1,00,000 రివార్డ్ ఇస్తానని చెప్పారు. ట్రైన్ వచ్చేసి 7:15 అయితే వచ్చిందండి. వాళ్ళని అయితే ఎక్కిచ్చేసి మేమైతే బయలుదేరాం. ఎగ్జాక్ట్ గా మేము అనుకున్నట్టుగా 3 ప్లాట్ఫామ్ లోకి అయితే రాలేదు. మేమే మోసపోయాం. 4కి వచ్చింది. మేము పైనుంచి స్టెప్స్ ఎక్కకుండా కింద రైల్వే ట్రాక్ నుంచి దాటి వెళ్ళి ఎక్కాం. ఇప్పుడు వచ్చేసి బయటకు వెళ్ళి టిఫిన్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడైతే ఎక్కడ బాగోదని చెప్పేసి హైవే మీద ప్లాన్ చేసాం. బాగోదంటే టిఫిన్ బాగోదని కాదండి, మన వెహికల్ పార్క్ చేయడానికి ఎక్కడ కుదరదు. అందులోకి మన TS వెహికల్ మార్నింగ్ టైంలో మేమైతే బోర్డర్ ట్యాక్స్ కట్టుకుంటూ వచ్చేసాం. ఆల్రెడీ ఫోన్ చేసి ఆయనకి అమౌంట్ కొట్టాం. ఇప్పుడు బోర్డర్ ట్యాక్స్ కడతానని చెప్పాడు.
చెప్పాడు. నా వెహికల్ కి బోర్డర్ ట్యాక్స్ వచ్చేసి 460 రూపాయలు. దేవరపల్లి హైవే దిగాక గోపాలపురం లొకేషన్ లో అయితే ఆగాం టిఫిన్ కోసం. ఇది వచ్చేసి సాస్ అనుకున్నారు, ఇది వచ్చేసి దబ్బకాయ చట్నీ అంట. అసలు మోస్ట్ ఫేమస్ ఇక్కడ ఇది, యమా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. గోపాలపురం లొకేషన్ లో ఉంటుంది ఇది. మా లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ మా విలేజెస్ వస్తుంది. వినాయక చవితి మొదలైపోయింది చూడండి, సందాలు అయితే కలెక్ట్ చేస్తున్నారు. మన దగ్గర అయితే చేంజ్ లేదండి, 10లు 20లు కూడా. మనం అయితే ఏమీ లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తామని చెప్తే వదిలేశారు.